వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఈసారి వైసీపీ పతనం కడప నుంచే స్టార్ట్ అవుతుందని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే కడపలో ఆయన డీలా పడబోతున్నారు అని అయితే తెలుస్తూ ఉంది. అండ్ అది కాకుండా పులివెందుల్లో కూడా అంటే వైసీపీకి కడప అనేది కంచుకోట అని చెప్పుకోవచ్చు. అలాంటిది వాళ్ళకి ఎందుకు ఆ పరిస్థితి ఎదురవుతుందంటారు? కడప తొలి గడప కాబట్టి కడప ఎప్పుడు కూడా రాజకీయాల్లో కడపకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనకి మంచి మంచి నాయకులు వచ్చారు అక్కడి నుంచి, అంటే చాలామంది, నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అప్పట్లో ఉండేవాళ్ళు కదా. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఎందుకు డీలా పడ్డారు? జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా అంటే గత ఎన్నికల్లో ఆయన 2019లో 1,00,000 మెజార్టీ వస్తుందని 93,000 వచ్చింది జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో. అయితే ఈసారి పులివెందుల వాళ్ళు అనుకున్న మెజార్టీ కాదు కదా, ఆయన బోర్డర్లో గెలుస్తారా లేదు గెలవరా, దీని మీద కూడా చాలా బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే పరిస్థితి అట్లా తెచ్చుకున్నాడు ఆయన. వై నాట్ 175 నుంచి 151కి వచ్చి 155 దాకా అని ఐపాక్ వాళ్ళ మీటింగ్లో చెప్పటం, తర్వాత సజ్జల గారు 130 అంటాం, మీకు గుర్తుంటే ఎలక్షన్ అయిన రోజు. తర్వాత ఎటు చెప్పలేకపోవటం. ఈరోజు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈయన వస్తాయి అని చెప్పట్లేదు. వాళ్ళు మేము నెగ్గుతాము అంటున్నారు తప్ప ఎంత అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ముఖ్యంగా కడప పులివెందుల ఎందుకు ఈ ప్రాబ్లం, అసలు వాటి ప్రత్యేకత ఏంటి అని చూస్తే అది వాళ్ళకి కంచుకోట మొదటి నుంచి. ఎవరికి? వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి. వేరే వాళ్ళు అక్కడ అడుగుపెట్టే అవకాశమే లేదు. కానీ ఈసారి తెలుగుదేశం రావచ్చు, జనసేన అభ్యర్థులు రావచ్చు, ఏదైనా జరగచ్చు. అంటే వాళ్ళ సొంత నియోజకవర్గం పులివెందుల, కానీ అక్కడ కూడా వీళ్ళు డబ్బులు పంచే పరిస్థితి అయితే అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. అయితే ఈసారి ఈ భయంతో వాళ్ళు మామూలుగా పంచలేదు. ఓటుకి నోటు కింద 5,000 నుంచి 10,000 వరకు ఇంకా ఎక్కువే పంచారని మనం విన్నాం. డబ్బులు సంచులే వెళ్ళాయి. మనకి తెలుసు కదా, ట్రక్కులు, సో కంటైనర్లే వచ్చాయి తాడేపల్లికి. తాడేపల్లి నుంచి డబ్బులు ఇది కరెంటు తీసేసి పంచారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 20 కోట్లు అన్నాము. అలాంటప్పుడు కడప నియోజకవర్గంలో 20 కోట్లు ఏంటి, 100 కోట్లైనా ఇళ్ళు ఉంటాయి, మనకు తెలియదు. కాబట్టి ఒక దేవనాలి నెగ్గి తీరాలి అనే ఒక దీంతో ఎంత డబ్బైనా పంచుదామని పంచుంటారు. ప్లస్ పులివెందుల కడప అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎప్పుడు వెళ్ళలేదు కదా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ మన ఎన్నిసార్లు చెప్పుకున్న షర్మిల, సునీత, బాబయ్య హత్య, విజయమ్మ గారిని బయటికి పంపించటం, ఈసారి మొత్తం వాళ్ళ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళందరూ బయటికి రావటం, లేఖల రూపంలో వాళ్ళ అభిప్రాయాలు తెలియచేయటం, సుగుణమ్మ కావచ్చు, సౌభాగ్యమ్మ కావచ్చు, అంటే ఎవరికి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తూ మొత్తం ఆడవాళ్ళందరూ బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో భారతీరెడ్డి కూడా వచ్చి ఆవిడ ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. కానీ గడప గడపకి ఆవిడ వెళ్ళలేకపోయింది. వీధుల్లో ఆవిడ ప్రచారం చేసుకుంటూ కొన్ని చోట్ల కొంతమందిని కలవగలిగింది. ఆవిడని నిలదీశారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన భాస్కర్ రెడ్డి నిలదీశాడు. పట్టాదారు పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటని. తర్వాత నీళ్లు లేవు అని అందరూ చెప్పారు, ఇళ్ళు ఇవ్వలేదు మాకు అని చెప్పారు. ఆరోగ్యశ్రీ మీద అడిగారు. 1,000 రూపాయలు దాటితే వేరే రాష్ట్రాల్లో మాకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు, వర్తించలేదన్నారు. అడుగడుగునా ఆవిడని ప్రశ్నలతో ముంచెత్తారు. ఆవిడ ఎదురు చూడలేదు ఆవిడ. ప్లస్ ఆవిడ ఏమంది, ఎటు ఏం చెప్పలేక నేను రాలేదు కదా ఈ మధ్యకాలంలో, అందుకని నాకు అంతగా తెలియదు అని అలా తప్పించుకోవటానికి కూడా చూసింది. అలాంటప్పుడు ఆవిడ నియోజకవర్గంలో ఎందుకు పర్యటించారని చాలామంది అడిగారు కూడా. సో మీరు ఈ అంశాలన్నీ గమనించినప్పుడు అసలు ఎందుకు భారతీరెడ్డి వచ్చి ప్రచారం చేయాలి? జగన్మోహన్ రెడ్డి సొంతంగా చేసుకోలేడా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు మనిషి, ఈరోజు నడిచి వెళ్ళాడా నియోజకవర్గంలో పులివెందుల్లో? ఇవన్నీ మనం గమనిస్తే అంటే ఆ చరిష్మా పోయింది. జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవటానికంటూ ఏమీ లేదు. పథకాలు పక్కన పెడితే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడితే జనాలు వినే పరిస్థితి ఉందా? షర్మిల నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేసి ఆవిడ ఒక సుడిగాలి పర్యటన లాగా ఏం చేసినా ఖచ్చితంగా అసలు అందులో సందేహమే లేదు మనకి. 200% షర్మిల, మెయిన్ షర్మిల. ఆవిడ వెళ్ళిన చోటల్లా చాలా చక్కగా మాట్లాడింది. ఆవిడ ఖచ్చితంగా మాట్లాడింది. చెప్పదలుచుకున్నది ఫ్యాక్ట్స్ ఆవిడ ఘంటాపదంగా చెప్పింది. అది ప్రజల్లోకి వెళ్ళింది. ఆవిడ ఒకటే అడిగింది, నేను మామూలుగా అయితే రాను, మా అన్నగారు అవినాష్ రెడ్డిని నిలబెట్టడం వల్ల ఒక హత్య చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వ్యక్తిని, ఇతను కూడా దోషి కిందకే వస్తాడు, అతన్ని
మా అన్న సపోర్ట్ చేశాడు. అందుకని నేను ఈరోజు ఎన్నికల్లో నిల్చున్నా. మీరు అవినాష్ రెడ్డిని ఓడించండి, వైసీపీని ఓడించండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని ఖచ్చితంగా చెప్పింది ఆవిడ. ప్లస్ ఆవిడ కొంగుజాచి అడగడం, తర్వాత రాజశేఖర రెడ్డి బిడ్డగా అడుగుతున్నాను అనడం, వాళ్ళ అమ్మగారు కూడా ఒక వీడియో రిలీజ్ చేసి నా బిడ్డ షర్మిలను గెలిపించండి అని అడగడం, ఆవిడ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని చెప్పకనే చెప్పింది ఆవిడ. సో ఇన్ని ఉన్నాయండి, కర్ణుడి చావకు ఎన్నో ఉన్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఆయన స్వయంకృతాపరాధాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని చుట్టూ ఉండేవాళ్ళు ఒక భ్రమలో పెట్టేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక దేవుడిలాగా చూసి ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు, మీరు ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, మీరు అద్భుతంగా చేస్తున్నారు అంటూ ఎవరికి వాడు ఆయన చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళు తినటమే కాకుండా, ఈయన తినడమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని తినిచ్చాడు. వీళ్ళు తినడానికి అలవాటు పడిపోయి అసలు అభివృద్ధిని పట్టించుకోకుండా మనం భజన చేయడమే కాకుండా నెగ్గుతారు, మీరు ఖచ్చితంగా మళ్ళీ మనకి ఇన్ని సీట్లు వస్తాయని ఆయన ఒక భ్రమలో పెట్టారు. ఐపాక్ వాళ్ళు కూడా ఆయన భ్రమలో పెట్టారు. సో ఇప్పుడు తను ఎవరు, ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడాడు. తర్వాత ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికి ఆయన కోపం వచ్చింది కూడా, మేము నెగ్గుతామని ఆయన అన్నాడు. ఏది ఏమైనా కూడా ఈసారి కడపలో వాళ్ళు గట్టెక్కడం చాలా కష్టం. ముఖ్యంగా పులివెందులు కూడా ఏమైతుందో చూడాలి. ముఖ్యంగా ఆయన పతనం గడప నుంచే స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన గడప నుంచి ఆయన రాజకీయ పతనమే కావచ్చు, వైసీపీ పతనం కూడా మొదలవుతోంది. ఈసారి వాళ్ళు 30 సీట్లు వస్తే ఎక్కువ వాళ్ళకి చూద్దాం. 4వ తారీఖు మరి తీర్పు ఏ విధంగా వస్తుంది.